అందరికీ నమస్కారం. రాష్ట్రంలో దాదాపు 22 లక్షల మంది జనాభా ప్రాతిపదిక కలిగినటువంటి బ్రాహ్మణ జాతికి సంబంధించి వాళ్ళ యొక్క సంక్షేమం, వాళ్ళ యొక్క అభివృద్ధి ప్రధాన ఎజెండాగా వ్యవహరిస్తున్నటువంటి ప్రధానమైన సంఘాలు 4 సంఘాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అయితే ఈ ప్రధానమైన పార్టీలు ఎందుకు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాయి, అసలు ముఖ్య కారణం ఏంటి అనేటువంటి విషయానికి వస్తే, దాదాపు 2014 ముందు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రామాణ్యం అంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి అనేకమైనటువంటి బ్రహ్మగర్జనలు, విప్రోత్సవాలు చేసి ఎట్టకేలకు ఒక బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది ఈ రాష్ట్రంలో కనుక బ్రాహ్మణ్యానికి ఉంటే ఈ బ్రాహ్మణ్యం ఉన్నటువంటి భేద వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఎంతో మేలు చేకూరుతుందని చెప్పి ఆ రోజు బ్రాహ్మణ కార్పొరేషన్ కోసం అనేకమైన సమావేశాలు పెట్టడం జరిగింది. భగవంతుడి ఆశీర్వాదం వల్ల ఆ రోజు 2014లో తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే కృష్ణారావు గారి ఆధ్వర్యంలో బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టడం, ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాకు ఒక 500 కోట్లు కేటాయిస్తాయని చెప్పడం, సరే ఒక కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో లేకపోతే ఒడిదుడుకు వల్ల కేవలం 280 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. 2019 ఎలక్షన్కి వచ్చేసరికల్లా ఈనాడు ముఖ్యమంత్రి, ఆనాడు ప్రతిపక్ష నాయకులు లేదు నేను కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 1000 కోట్ల రూపాయలు మీ బ్రాహ్మణ కార్పొరేషన్కి ఇస్తాను, అదేవిధంగా మీకు బ్రాహ్మణ సమాజానికి సంబంధించినటువంటి ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఒక సాధికార కమిటీ వేసి వాటి ద్వారా పూర్తిగా నేను సహకరిస్తాను, మీ అభివృద్ధి ఖచ్చితంగా మా ఎజెండాలో పెడతా అని చెప్పడం. అదే సందర్భంలో 2019 ఎలక్షన్లో ఒక ఇంత మీరుగా అంటే తెలుగుదేశం పార్టీ టిక్కెట్లు ఎవరికి కేటాయించకపోగా వైఎస్ఆర్సీపీ 4 క్యాండిడేట్లు బ్రాహ్మణ వారికి టిక్కెట్ ఇవ్వడం వల్ల యావత్ బ్రాహ్మణ్యం అంతా కూడా ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు తెప్పడం జరిగింది. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మనకు ఇచ్చిన హామీ అయితే ఉందో వాటిని కేటాయింపు అనేటువంటిది చేస్తూ ఈ కేటాయింపు జరిగినటువంటి అమౌంట్ని పూర్తిగా నవరత్నాల్లో భాగంగా మాత్రమే ఇస్తాం. అంటే మామూలు ప్రజానీకానికి ఏవైతే మామూలు లబ్ధిదారులకు చేకూరుతారో వాటిలో ఈ పథకాలు ఒక అమౌంట్ తీసేసి మీకు మిగిలింది ఇది తప్ప మీ శూన్యం చూపించేటువంటి పరిస్థితి వచ్చింది. నిర్ఘాంతపోయింది బ్రాహ్మణ సమాజం అంతా కూడా. మేమెంతో మాకు బాధతోటి ఎన్నాళ్ళు పోరాటం చేసి మాకు ఉన్నటువంటి పేద పరుగు వర్గాలు అందరికీ కూడా ఎంతో కొంత మేలు చేయడం, ఒక చాణక్య పథకం ద్వారా కొంత చిన్న వ్యాపారాలు చేసుకోవడం, అదేవిధంగా పిల్లల్ని ఉన్నత చదువు చదివించుకోవడం, ఎవరైనా అకస్మాత్తుగా పోతే వారికి గౌడ స్కీమ్లో పెట్టుకోవడం, వేద స్కీమ్లో కొన్ని వృత్తులు పెట్టుకోవడం జరిగినటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా జరగకుండా దాదాపు కార్పొరేషన్ తాళం వేసే పరిస్థితి వచ్చింది. ఇది యావత్ బ్రాహ్మణ సమాజం కూడా జీర్ణించుకునే పరిస్థితి. అదేవిధంగా పోనీ రాజకీయ అసమానతలో భాగంగా చూసినట్టయితే కనుక 135 కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే దానిలో కేవలం బ్రాహ్మణ కార్పొరేషన్ తప్ప ఏ ఒక్క కార్పొరేషన్కి కూడా ఈ రాష్ట్రంలో బ్రాహ్మణుడు పనికిరాని విధంగా చూశారు. 438 డైరెక్టర్ పోస్టులు వేస్తే కేవలం దానిలో 3 డైరెక్టర్ మాత్రమే ఇతర కార్పొరేషన్ డైరెక్ట్గా వేశారు తప్ప మరి ఎక్కడా కూడా రాజకీయంగా కూడా మాకు ఇవ్వలేదు. అదేవిధంగా పురోహితుని కానీ అర్చకుని కానీ అనేక సందర్భాల్లో చెప్పినా కూడా వాళ్ళకు యోగక్షేమాలు పట్టకుండా ఈ 5 సంవత్సరాల్లో కేవలం బ్రాహ్మణ ప్రతినిధులు ఎవరూ కూడా కేవలం ముఖ్యమంత్రి కానీ ఒక్కసారి కూడా కలిసే అవకాశం రాని పరిస్థితుల్లో ఈ బ్రాహ్మణ సమాజం తిరిగి ఏ కార్పొరేషన్ అయితే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పడిందో ఆ తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా మద్దతు పెరిగి మళ్ళీ దాని ద్వారా దాన్ని పునర్జీవం చేసుకుని మాకున్నటువంటి ఏదైతే ఆశలు కొంచెం ఉన్నాయో వాటన్నింటినీ కూడా తీర్చే ఉద్దేశంతో ఈరోజు నిర్ణయం జరిగింది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారికి కూడా మాకు కావాల్సినవన్నీ కూడా మేనిఫెస్టో చేర్చమని చెప్పి ఇచ్చాం. అదేవిధంగా సమీకరణాల్లో భాగంగా ఎక్కడైనా కనుక బ్రాహ్మణకు కూడా అవకాశం ఇవ్వండి, మీ ఎమ్మెల్యే టికెట్లను అడిగాం, వాళ్ళు ఖచ్చితంగా పరిశీలిస్తామని చెప్పారు. ఈ హామీని పురస్కరించుకుని రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ ఒక విజయానికి పూర్తిగా బ్రాహ్మణ సామాజిక వర్గం తరపున మా వంతు సహకారం అందించి పాటుపడదామని చెప్పి తెలియజేస్తున్నాం. నమస్కారం. నా పేరు యామజాల నరసింహమూర్తి, గౌరవాధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష, విశ్రాంత డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మిన్ వెల్ఫేర్ కార్పొరేషన్. 2014లో గౌరవనీయులు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
బ్రాహ్మణ కార్పొరేషన్ ఇచ్చి వెనువెంటనే ఐవీఆర్ కృష్ణారావు గారిని చైర్మన్గా చేసి 6 డైరెక్టర్లను నియమించి అదేవిధంగా 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గ కోఆర్డినేటర్లని అట్లాగే జిల్లాకి ఒక కోఆర్డినేటర్ని చొప్పున డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్స్ని కూడా నియమించి ఈ రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి నిరుపేద బ్రాహ్మణుడికి కూడా ఏదో విధంగా సహాయం చేయాలని చెప్పేసి కార్పొరేషన్ ద్వారా అనేక సంక్షేమ పథకాలు అందిస్తే ఆ అన్ని సంక్షేమ పథకాలని కూడా కాపీ కొట్టేసి నవరత్నాలని చెప్పేసి ఈ బ్రాహ్మణ్యానికి ఒక నవగ్రహాలు చూపించిన మహానుభావుడు ఎవరైనా ఉంటే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. బ్రాహ్మణులందరూ కూడా అత్యంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి. హిందూ జాతి అంతా కూడా బాధపడే విషయం ఏంటంటే అప్పట్లో కార్పొరేషన్ ద్వారా హిందూ మతానికి సంబంధించి ఈ వేదం నేర్చుకునే వారికి ఒక వేద వ్యాస స్కీమ్ అని ఒకటి ఉండేది. ఈ వేదం నేర్చుకునే పిల్లలకి నెలకి 3,000 రూపాయలు చొప్పున స్కాలర్షిప్లు ఇవ్వడం, ఆ స్కాలర్షిప్లతో వాళ్ళు చక్కటి వేద విద్యని అభ్యసించడం ఇవన్నీ జరుగుతూ ఉండేవి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేద వ్యాస స్కీమ్ని తుంగలో తొక్కేశారు. అంటే ఒక విధంగా హిందూ మతాన్ని అణిచివేయడం, బ్రాహ్మణుల్ని అణిచివేయడం, పురోహితుల్ని అణిచివేయడం, ఓవరాల్గా ఈ వేదాన్ని కించపరిచిన విధంగా ఈ బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏమో ఈ పరిస్థితి అంతా కూడా చక్కదిద్దే పరిస్థితి కనబడట్లా. ఈ ప్రభుత్వం మరలా కనుక వస్తే ఈ రాష్ట్రంలో బ్రాహ్మణులు బతికి బట్ట కడతారనే పరిస్థితి అయితే లేదు. అందువలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష గౌరవాధ్యక్షుడిగా, విశ్రాంత బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా గౌరవనీయులు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని కలిసి కొన్ని డిమాండ్స్ని వారి ముందుంచడం జరిగింది. దాంట్లో ప్రధానంగా బ్రాహ్మణ కార్పొరేషన్ని యథావిధిగా కొనసాగించాలంటే ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం, తప్పనిసరిగా బ్రాహ్మణ కార్పొరేషన్ యథావిధిగా కొనసాగుతుంది, మరింత చక్కటి పథకాలన్నీ కూడా ఏర్పాటు చేసుకుందామని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు రెండో డిమాండ్ పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా గుర్తించాలని అన్న లోకేష్ గారిని అడగడంతో ఖచ్చితంగా ఇప్పటికీ మనం 13 కులాలని కులవృత్తులుగా గుర్తించాం. ఈ బ్రాహ్మణులకు కూడా పౌరోహిత్యం కులవృత్తిగా గుర్తించాలి. నాకు యువగళం పాదయాత్రలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో కూడా పురోహితులు ఈ డిమాండ్ చెప్తూ వచ్చారు. పురోహితులు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా నేను తెలుసుకున్నాను కాబట్టి ఖచ్చితంగా పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా గుర్తిస్తామని ఈరోజు లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లోకేష్ గారు ఇంకొక అద్భుతమైన మాట చెప్పారు. యువగళం అంటే నిరుద్యోగ భృతి కింద కూడా ఎవరైతే వేదం నేర్చుకుని వారికి ఉపాధి లేదో వారికి కనీసం ఒక 3 సంవత్సరాల పాటు నిరుద్యోగ భృతి కింద కూడా వేద విద్యార్థులకి పురోహితులకి వారందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఇంకొక చిన్న విషయం ఏమి అడిగామంటే ఇటీవల నాయీ బ్రాహ్మణులందరికీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖలో ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కింద అవకాశం కల్పించారు. అదేవిధంగా మీరు కూడా బ్రాహ్మణులకి ప్రతి దేవాలయంలో కూడా ట్రస్ట్ బోర్డు మెంబర్గా అవకాశం కల్పించండి అన్నగారు అని చెప్పేసి లోకేష్ గారిని అడగగానే ఇప్పటికే అది మనం మేనిఫెస్టోలో తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఒక బ్రాహ్మణుని ఆ దేవాలయంలో ట్రస్ట్ బోర్డు మెంబర్గా వేస్తే ఆ దేవాలయాలన్నీ కూడా అభివృద్ధిలోకి వెళ్తాయి, ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు బాగుంటాయని దాని మీద మేము నిర్ణయం తీసుకోవడం జరిగిందని కూడా మేము అడుగుతున్న ప్రతిదానికి కూడా వారు చక్కటి సమాలోచనలు చేసి యువగళంలో వారికి ఉన్న అనుభవాన్ని అంతా కూడా వారు చక్కగా వివరించడం జరిగింది. అందువల్ల గతంలో మేము తెలుగుదేశం పార్టీలో ఉండి మధ్యలో కొన్ని ఇటువంటి నమ్మసత్యం కానీ అన్ని విషయాలు ఆ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడంతో ఈ సమాజంలో అందరూ మోసపోయినట్టే మేము కూడా మోసపోయి అప్పట్లో మేము కొంత తెలుగుదేశం పార్టీకి దూరమైనా ఈరోజు మళ్ళీ నారా లోకేష్ గారి సమక్షంలో మేము మళ్ళీ పార్టీలోకి వచ్చి మళ్ళీ ఈ 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటామని ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష తరపున విశ్రాంత డైరెక్టర్గా నేను తెలియజేస్తున్నాను. గతంలో కార్పొరేషన్ ద్వారా సుమారుగా 2 లక్షల మంది బ్రాహ్మణులు సంక్షేమం పొందారు. ఈ దఫా ఖచ్చితంగా 5 లక్షల మందికి పైనే ఈ సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పేసి ఆశిస్తూ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలి. ప్రతి బ్రాహ్మణుడు కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ మనం మళ్ళా తిరిగి సాధించుకోవాలి, మన ఆత్మ బలాన్ని
మన మనోభావాలను దెబ్బతినకుండా మనం ఆత్మస్థైర్యంతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ యామజాల నరసింహమూర్తి గౌరవాధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష విశ్రాంత డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్.